Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. ఇప్పుడు కనుక మీకు పదవి ఇవ్వకపోతే రేపు మార్చ్లో ఇస్తే అందరూ హ్యాపీ. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ని ఒక పొజిషన్లో చూడాలని మీకుంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు, అంటే ప్రజలు కూడా మిమ్మల్ని ఆ పొజిషన్లో కోరుకుంటున్నారు. కానీ ఇవ్వకపోతే బీజేపీ ఒకవేళ ఫిరోజ్ ఖాన్ మేము మీకు సీట్ ఇస్తామంటే మారుతారా? ఇంపాసిబుల్. లాస్ట్ టైం కూడా కేటగారికలీ చెప్పిన, ఇవాళ మళ్ళీ మీ ఛానల్కు చెప్తా. లాస్ట్ 1 year 1.5 year ముందు ఇట్లాంటి క్వశ్చన్ వస్తే చెప్పిన, అసదుద్దీన్ మీద నాకు ఇస్తే టికెట్ నేను బీజేపీ పోతా. ఓన్లీ 1 point. అసదుద్దీన్ నాకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ముషీరాబాద్ ఎమ్మెల్యే, అంబర్పేట ఎమ్మెల్యే నేను అడగలేదు, నేను అడగను కూడా. అసదుద్దీన్ మీద మీరు ఇస్తారా? ఎందుకంటే అసదుద్దీన్ బి టీం బీజేపీకి ఇస్తారా? ఆ ఓపెన్ సీక్రెట్ పెట్టాలి అని, పబ్లిక్కి అర్థం చేపియాలి అని నేను ఓపెన్గా బీజేపీకి ఛాలెంజ్ చేసిన. అప్పుడు అమిత్ షాకి ఛాలెంజ్ చేసిన, అప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, బండి సంజయ్కి ఛాలెంజ్ చేసిన, దాని తర్వాత కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డికి ఛాలెంజ్ చేసిన. నువ్వు ఇస్తావా రా, లేకుంటే మీరు ఇద్దరు కలిసి పొలిటికల్ పోలరైజేషన్ చేస్తున్నారు. అక్కడ హిందుత్వ డ్రామా నడుస్తుంది, ఇక్కడ ఇస్లాం డ్రామా నడుస్తుంది. వీడు వచ్చి ఇక్కడ నారే తక్బీర్ అంటారు, వీరు జై శ్రీరామ్ అంటారు. ఈ డ్రామా నడుస్తుంది. ఇద్దరు ఒకటే కాయిన్కి ఒకటే. హెడ్స్ అంటే బీజేపీ, టేల్స్ అంటే అసదుద్దీన్. దానికి ప్రూఫ్ చేయడానికి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన, కానీ వాళ్ళు గమ్మున కూకున్నారు. ఒక్కడు కూడా నా ఛాలెంజ్ తీసుకోలేదు. ఎందుకంటే అసదుద్దీన్ బీజేపీకి బీ టీం కాబట్టి. అదే ఇప్పుడు బీజేపీ వచ్చి ఫిరోజ్ ఖాన్ నేను నీకు ఇస్తా అంటే బీజేపీలో ఎందుకు పోతామా? కాంగ్రెస్ పవర్లో లేనప్పుడే పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో వచ్చిన తర్వాత నాకు అందరికంటే ఇష్టమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఈ బీజేపీ ముస్లిమ్స్కి ఏం సపోర్ట్ చేయకుండా ఒక్క సీట్ కూడా ముస్లింకి ఇవ్వలేదు, ఒక్క మినిస్టర్ కూడా లేడు, ఒక్క ఎంపీ కూడా ముస్లిం లేడు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్పిన ఈ లంగా పార్టీ 1 year ముందు నరేంద్ర మోదీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ హెడ్ భాగవత్ పోయి ముస్లిం మద్రసాలో పోయి, అరే మీ చేతిలో ఒక చేతిలో ఖురాన్ ఉండాలి, ఒక చేతిలో ల్యాప్టాప్ ఉండాలి అని చెప్పిన వాళ్ళు. మీరు కూడా ముస్లిమ్స్ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, అడ్వకేట్లు కావాలి, మేము మీకు ఆదుకుంటాం అని చెప్పిన వ్యక్తులు ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం ఇట్లా లంగ మాటలు మాట్లాడి మొత్తం ఆ కమ్యూనిటీకే డిస్ట్రాయ్ చేస్తా చెప్పిన పార్టీకి నేను ఎట్లా పోతామ్మా? సరే, ఇది బీజేపీ సంగతి పక్కన పెడదాం. ఇందాక మీరు మాటల్లో అన్నమాట బీఆర్ఎస్ ఇంకా లేదు అని. కానీ కేసీఆర్ని ఎవరు అంత తక్కువ అంచనా వేయకూడదు, మళ్ళీ పుంజుకోడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది ప్రజల్లో ఉన్న నమ్మకం. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు, కానీ కేసీఆర్ అయితే ఎప్పటికీ సైలెంట్గా ఉండరు, మళ్ళీ ఆయన జనాల్లోకి వస్తారు. మరి అలాంటప్పుడు మీరు చాలామంది ప్రజలు కూడా అనుకుంటుంది ఏంటి, ఏదైనా అన్నా నువ్వు మనుషుల్లో జనాల్లో ఉండాలి అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్కి షిఫ్ట్ అవ్వచ్చా? అసలు బీఆర్ఎస్ అనేది మనుగడలోనే ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చెప్పిన ఈ క్వశ్చన్ వెరీ గుడ్. కాంగ్రెస్ పార్టీ స్కీములు అమలు చేయకపోతే, మా మేనిఫెస్టో అమలు చేయకపోతే, గ్యారెంటీలు అమలు చేయకపోతే 100% అపోజిషన్కి పవర్ వస్తుంది. బీజేపీ ఫ్రంట్ రన్నర్, కానీ బీఆర్ఎస్ కూడా బ్లాక్ హార్స్ 100%. సో ఫస్ట్ లీగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వస్తే కూడా సెకండ్ లీగ్ లీడర్లు తయారవుతారు. అది ఎప్పుడవుతారు? కాంగ్రెస్ ప్రామిస్లు అమలు చేయకపోతే. లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను అదే చెప్పిన, కేసీఆర్ వచ్చి గట్టిగా పెద్దగా మాట్లాడతారు, కేటీఆర్ కూడా జబర్దస్త్ మాట్లాడతారు, హరీష్ రావు కూడా జబర్దస్త్ మాట్లాడతారు, కవిత కూడా జబర్దస్త్ మాట్లాడతారు. మాట్లాడడం దాకానే పరిమితం ఉన్నారు, గ్రౌండ్లో వీళ్ళు ఫెయిల్ ఉన్నారు. పబ్లిక్ వీళ్ళకు చేతిలో చిప్ప ఇస్తుంది, బంగారు తెలంగాణని చిప్ప ఇచ్చినారు, వీళ్ళకు చిప్ప ఇస్తుంది, వీళ్ళకు పంపించేస్తుంది
అని చెప్పిన సేమ్ పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ కూడా ప్రామిస్లు అమలు కాకపోతే మా పరిస్థితి కూడా అట్లా అవుతుంది. దానిలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గురవ ఆయడానికి ఆస్కారాలు ఉన్నాయి.